తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో బర్త్డే పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకులతో పాటు అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న ముగ్గురు అమ్మాయిలను 28 మంది నిర్వాహకుల స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంటావారిగూడెం శివార్లో ఉన్న రాజగార్డెన్ ఆయిల్ పాలెం తోటను ఉంగుటూరుకు చెందిన వేజు సుబ్బారావు, గున్నం సురేష్ లీజుకు తీసుకున్నారు. సురేష్ పుట్టినరోజు సందర్భంగా పామాయిల్ తోటలో పార్టీ నిర్వహించి అమలాపురం నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు నల్లజర్ల పోలీసులు వెళ్లి వారికి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు యువతులు పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బాలశౌరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో బర్త్డే పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకులతో పాటు అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న ముగ్గురు అమ్మాయిలను 28 మంది నిర్వాహకుల స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంటావారిగూడెం శివారులో ఉన్న రాజా గార్డెన్ ఆయిల్ పామ్ తోటంలో ఉంగుటూరుకు చెందిన వేజు సుబ్బారావు, గున్నం సురేష్ లీజుకు తీసుకున్నారు. సురేష్ పుట్టినరోజు సందర్భంగా పామాయిల్ తోటలో పార్టీ నిర్వహించి అమలాపురం నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు నల్లజర్ల పోలీసులు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు యువతులు పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బాలశౌరి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. శ్రీయ, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఉన్నటువంటి గంటావారిగూడెం సంబంధించి ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ ఏవైతే తోటలు ఉంటాయో ఆ తోటలో గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక బర్త్డే వేడుకలు జరిగాయి. ఈ బర్త్డే వేడుకలకు సంబంధించి అయితే సుమారుగా 30 మందిని అదుపులో తీసుకున్నారు. 28 మంది పురుషులు ఉన్నారు, 3 మహిళలు ఉన్నారు. అయితే ఏదైతే బర్త్డే చేసుకుంటున్నారో వీరందరూ కూడా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తులు. ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నటువంటి సురేష్ ఉన్నారు, ఈ సురేష్ అదే విధంగా వెజ్జి సుబ్బారావు, ఈ ఇద్దరు కూడా ఈ గంటవారిగూడెంకి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఒక పొలాన్ని లీజు తీసుకున్నారు గత కొంతకాలంగా. అయితే ఎవరైతే సురేష్ ఉన్నారో ఈ సురేష్ 16వ తారీఖు ఆయన జన్మదినం కావడం, అయితే ఆ 16వ తారీఖు ఆయన లేని కారణంగా గత అర్ధరాత్రి అంటే నిన్న ఆ జన్మదిన వేడుకలకి అయితే డేట్ ఫిక్స్ చేసుకున్నారు. సుమారుగా 30 నుంచి 50 మంది వరకు కూడా ఆ గెట్ టుగెదర్ అయ్యారు. వీరందరూ కూడా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీటిలో ఇటు వైసీపీ పార్టీ సంబంధించి కావచ్చు, టీడీపీ పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. అయితే మొత్తానికి సుమారుగా 28 మందిని అయితే అదుపులో తీసుకున్నారు. ఆ పోలీసులకి అందినటువంటి ఏదైతే పక్కా సమాచారం ఉందో ఆ పక్కా సమాచారంతో ఆ ప్రోగ్రాం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీరందరూ పోలీసులు అయితే వారందరిని కూడా అదుపులో తీసుకుంటాం జరిగింది. అయితే ఏదైతే ఈ డాన్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే రేవ్ పార్టీ కూడా చేస్తున్నట్టుగా పోలీసులకు ముందస్తు సమాచారం ఉంది. రేవ్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారన్న సమాచారంతో పోలీసులు అయితే రావడం జరిగింది. అయితే 3 అయితే మహిళలు అదుపులో తీసుకుని వీరందరూ కూడా అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. మరి కొంతమంది డిగ్రీస్ అవుతున్నటువంటి, ఇంటర్మీడియట్ డిగ్రీస్ అవుతున్నటువంటి విద్యార్థినులు కూడా ఈ నృత్యాలు తీసుకొచ్చినట్టుగా ఉన్న మనకు సమాచారం. అయితే వారు చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో కేసులు అయితే అనే ఉద్దేశంతో ఇటు ఉంగుటూరు ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే గోపాలపురం ఎమ్మెల్యే కూడా వీరిద్దరు కూడా ఆ విద్యార్థుల పేర్లు తొలగించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఎవరైతే సురేష్ ఉన్నారో, జన్మదిన చేసుకుంటున్నటువంటి సురేష్ ఉన్నారో, ఆ గతంలో కూడా ఇటువంటి బర్త్డే వేడుకలు చేసుకుంటాం కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా గత 10 నెలల క్రితం కూడా ఉంగుటూరు నియోజకవర్గంలో రేవ్ పార్టీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి. ఒక రేవ్ పార్టీ నిర్వహించినట్టు పార్టీకి సంబంధించినటువంటి ఇదే బర్త్డే వేడుకలు ఈ విధంగానే బర్త్డే వేడుకలు చేసుకుంటాం. ఆ పార్టీలో రేవ్ పార్టీ కొంతమంది మహిళల చేత న్యూడ్ గా నృత్యాలు చేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. మరోసారి ఇదే నియోజకవర్గం, ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించినటువంటి రాజకీయ కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు చేయడంతో మరోసారి తెర మీదకి వచ్చింది. థ్యాంక్ యూ వీరబ్రహ్మం.